మీరు దీవించబడిన తర్వాత మర్చిపోవద్దు. ప్రాబ్లం ఎక్కడుంది అంటే, మనకి దీవెన దేవుడు ఇస్తే మనం దేవుని మర్చిపోతాం. అదే కదా ప్రాబ్లం. నెమ్మది గల జీవితం ఉంటే దేవుని మర్చిపోతాం. అదే ప్రాబ్లం అక్కడ. కాబట్టి ఏం తీసేస్తాడు దేవుడు? ఆ నెమ్మది లేదనుకో, సంతోషం లేదనుకో, సమాధానం లేదు, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? పరిగెత్తుకుంటా. చెప్పండి, దేవుని మీద ప్రభువా నీవే లేకపోతే నేను ఏ పాటు వాడు ప్రభు, అయ్యా నువ్వు ఉండాలయ్యా. ఎట్టొచ్చింది? అందుకే భక్తులు, శ్రమ నొంది ఉండటం నాకు అదే నాకు మేలు ప్రభు. సమృద్ధి ఉండి నేను నిన్ను మర్చిపోతాను, నీ వాక్యాన్ని మర్చిపోతాను. కొత్త బైక్ దేవుడు ఇస్తాడు. ముందు ఆ టైం వాక్యం చదువుకునేదానివి, వాక్యం చదువుకునేవాడివి. ఇప్పుడు ఆ టైం ఏమైంది? కొత్త బైక్, ఉదయం లేచి తుడవడమే దాన్ని. కొత్త కారు ఇస్తాడు దేవుడు. ముందంతా ఉదయం లేచిన వెంటనే కారుకి ఏమైనా గీత పడిందా, అటు లేవుడు గుద్దాడా? దేవుడు ఏ దీవెని ఇస్తాడో దేవుని పక్కన పెట్టేస్తాం. అది కాదు దేవుడు కోరుకుంది. ప్రభు ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా. ఆయన వైపు మనం తిరగలిగితే అది దేవుడు కోరుకుంది. అది స్తుతి ఆరాధన, థ్యాంక్స్ గివింగ్. ఇచ్చింది నువ్వు, దీవించింది నువ్వు ప్రభువా అని ఆయన వైపు మన కనులు ఉండాలి. ఎప్పుడైతే ఆ కనులు ఆయన వైపు నుంచి తిరిగిపోతాయో దేవుని ఆగ్రహం మొదలవుతుంది. ఉన్నవి తీసివేయబడతాయి. సమృద్ధిలోంచి ఇచ్చిన దేవుడు కంచె వేసిన దేవుడు కంచె కూడా తీసేయగలడు. ఆయన ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏం కోరుకున్నాడో అది ఇద్దాం దేవునికి. అది ఇవ్వగలిగితే సకల సమృద్ధితో దేవుడు మనల్ని దీవిస్తాడు.